ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ లాంటి అమెరికా జాబ్ మార్కెట్ ఒక్కసారిగా చతికిలపడింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఏడాది ఆరంభంలో ఎంతో బలంగా కనిపించిన యుఎస్ ఉపాధి రంగంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా 92,000 ఉద్యోగాల కోత నమోదైంది. దీంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు ఒక్కసారిగా 4.4% పెరిగింది. జనవరిలో భారీ నియామకాలతో జోరు మీదున్న కంపెనీలు ఫిబ్రవరి వచ్చేసరికి ఇలా నెగిటివ్ పేరోల్స్ నమోదు చేయటం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. అమెరికాలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం ఆరోగ్య సంరక్షణ రంగంలో నెలకొన్న అస్థిరతే అని బ్లూంబెర్గ్ విశ్లేషణ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్య సేవల విభాగాల్లో నర్సులు, ఇతర సిబ్బంది చేపట్టిన భారీ సమ్మెల వల్ల ఉపాధి గణనీయంగా క్షీణించింది. ముఖ్యంగా సేఫ్ స్టాఫింగ్ కోసం వైద్య సిబ్బంది పట్టుపడుతున్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవటం వల్ల రోగుల భద్రతకు ముప్పు కలుగుతోందని, ఒక్కో నర్సుపై పనిభారం మితిమీరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే విధులను బహిష్కరించి రోడ్లపైకి రావడంతో హెల్త్ కేర్ సెక్టార్ కుదేలైంది. కేవలం సిబ్బంది కొరతే కాదు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు కూడా ఈ సమ్మెకు కారణమవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత వేతనాలు తమ జీవన వ్యయానికి సరిపోవడం లేదని నర్సులు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాదిస్తున్నారు. వచ్చే 4 ఏళ్లలో కనీసం 25% వేతన పెంపు ఉండాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పాత వేతన ఒప్పందాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేస్తున్నారు. ఈ వేతన పోరాటం కాస్త ఇప్పుడు అమెరికా ఆర్థిక మూలాలని కదిలిస్తోంది. నిరుద్యోగిత రేటు పెరగడం, నెగిటివ్ పేరోల్ గణాంకాలు వెలువడటంతో అమెరికా ఇప్పుడు ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఏడాది ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఫిబ్రవరి నివేదికతో పూర్తిగా నీరు కారిపోయింది. ఈ పరిస్థితుల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రరాజ్యంలో మొదలైన ఈ ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.